హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే మొన్న ట్రైన్ జర్నీ చూసారు కదండి. నేను అరకు వచ్చాను. అది ఎందుకంటే మా ఫ్రెండ్ గారి పెళ్ళి అండి అరకులో. అయితే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, మీకు లాస్ట్ టైం పాడేరు అబ్బాయి సీతంపేట అమ్మాయి మీకు పెళ్ళి వీడియో చూసారు కదండి. అది కొన్ని మిస్ చేసామండి. అందుకే ఈరోజు అవైతే మేము మీకు కలపడానికి చూస్తాము. అయితే ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుందండి. నేనైతే నిన్నే వచ్చేసాను. ప్రజెంట్ అయితే అరకు వేలి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కండ్రం పంచాయతీ దగ్గరలోని సరై విలేజ్లో ఉన్నానండి. ఇక్కడ మనకి గొరాపూర్ స్టేషన్ దగ్గర. అయితే ఈరోజు ఏ విధంగా పెళ్ళి ఉండబోతుంది మీకు డీటెయిలింగ్గా చూపించబోతున్నాను. అయితే ఈరోజు పెళ్ళి వచ్చేసరికి అయితే క్రిస్టియన్ పెళ్ళి అండి. చాలామంది చాలా దూరం నుంచి వస్తారట, పక్క రాష్ట్రం నుంచి, అంటే ఒరిస్సా నుంచి కూడా వస్తారనేసి అన్నాడు మావాడు. చూద్దాం ఎలా ఉండిపోతుందో. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది, వినోదంగా ఉండిపోతుంది. కాబట్టి ముందుకైతే ఒక లైక్ కొట్టండి. ఇంకెవరైనా మా ఛానల్ అన్ని వీడియోస్ చూసి ఒకసారి మా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకెందుకో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఈ ఊరికి ఎలాగెళ్ళాలో మీకు చెప్తానండి. ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే అరకు నుంచి జైపూర్ వెళ్ళే రూట్ అండి. ఇది సరై జంక్షన్ అంటారు. ఈ విధంగా ఉంటుంది ఎంట్రన్స్. మేమైతే ఇప్పుడు ఫ్లెక్సీ వేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి లోపలికి రావాలండి. మనం ఆ జంక్షన్ వచ్చిన తర్వాత ఈ లోపలికి వచ్చిన వెంటనే చిన్న బ్రిడ్జి అనమాట ఉంటుంది. కింద సెరు వెళ్ళే దారి బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జి చూడండి. ఇక్కడ నుంచి కింద మనం అక్కడి నుంచి వచ్చాము. పొలాలే. ఆ బ్రిడ్జ్ దాటినంటే చిన్న ఘాటి వస్తుంది అనమాట. ఈ ఘాటే మామూలుగా ఉండదు. వర్షాకాలం అయితే చెప్పక్కర్లేదు, బ్రేక్ పట్టుకుండానే పైనుంచి కింద దిగిపోతుంది అనమాట. అలాగుంటుంది రోడ్డు. జారుకుంటూ వచ్చేసాను. చూడండి, ఇది గంగా నది మధ్యలో నుంచి ప్రవహిస్తుంది వర్షం పడితే. బాగాలేదు అనుకోకండి, అది ఉన్నదన్నమాట మధ్యలో నుంచి. అదొక రోడ్డు, ఇదొక రోడ్డు మధ్యలో ఉన్నది. ఘాట్ మాత్రం మామూలుగా లేదు. ఆ చిన్న ఘాట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా తారొట్టు ఉంటుంది. ఇది కూడా తారొట్టు అయితే మామూలుగా ఉండదండి. ఇదైతే సింగపూర్ హైవే. ఇది అక్కడైతే మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మనం శ్వాస పిలుచుకోవచ్చు. ప్రశాంతంగా పడుకున్నా కూడా ఎవరు లేపరు, అంత పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి, అది వ్యూ పాయింట్ అనమాట. ఈ పైకి వచ్చిన తర్వాత పడుతుంది పొలాలు. ఆ విధంగా వచ్చాక ఊరి దగ్గరలో చిన్న ఘాటి ఉంటుందండి. చూడండి, ఇదే అన్నమాట ఎంట్రన్స్. చర్చ్ ఉంటుంది. ఇది మరొక వైపు రోడ్డు. ఇంకో వైపు రోడ్డు కూడా మీకు చూపిస్తాను, ఆగండి. అది ఇందాక చూపించాను, అది ఆ ఊరండి, సరై ఊరు. పాటలు వినిపిస్తున్నాయి కదా. ఇలాగ కూడా మనం డొంబ్రి కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా కూడా వస్తారట. అయితే అక్కడ కండ్రం పంచాయతీ చెప్పాను కదా, అక్కడ కండ్రం పంచాయతీ అనమాట. ఇలాగని రావచ్చు. రోడ్డు బాగాలేనప్పుడు ఈ విధంగా వస్తారట. ఇలాగా డొంబిగూడ నుంచి వెళ్ళేసి అక్కడ నుంచి ఇలాగ లోపలికి రావాలి. ఇందాక దారానికి జైపూర్ నుంచి కట్ అయ్యేసి రావాలండి. మనోడైతే సింగర్ అండి, మన బ్రదర్. మీ పేరేటన్నా? ఆలెక్య. మన పేరైతే మనో ఆదికిరణ్. ఆదికిరణ్. ఇక్కడైతే మేము ఫ్లెక్సీ వేయడానికి వచ్చాము. బ్యాన్ రాస్తామన్నమాట. ఇప్పుడు డొంబ్రిగూడ నుంచి వస్తే ఈ విధంగా అన్నమాట ఎంట్రన్స్ ఉంటుంది ఈ ఊరికి.
చూడండి ఇలాగా ఎంట్రన్స్ ఉంటుంది. ఇందాకైతే చర్చ్ కనిపించింది కదా, ఇది బ్యాక్ సైడ్ డుంబిరిగూడ నుంచి అనమాట. వెనక నుంచి వచ్చినా కూడా చర్చ్ ఉంటుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది. విలేజ్ అయితే మామూలుగా లేదండి, చాలా పీస్ఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది, చూస్తేనే అదిరిపోయింది. చూడండి ఇదే అనమాట కనిపిస్తుంది కదా టెంట్లు, ఇక్కడే అనమాట ఈరోజు పెళ్ళి జరిగేది. ఆల్రెడీ ముస్తాబ్ చేస్తారు. ఇదే ఇల్లు. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు పెళ్ళి కొడుకు వాళ్ళ ఇల్లు. మామిడి ఆకులతో పందిరి వేసుకున్నారు. చూడండి పేపర్లు చుట్టూ డెకరేషన్ చేసుకున్నారు. ఇప్పుడు మనోడు ఇల్లు లోపలికి వెళ్దామండి. వీళ్ళు ఏ విధంగా ఇల్లు మెయింటైన్ చేస్తారో చూపిస్తాను. ఇది వాళ్ళ అమ్మాళ్ళ ఇల్లు, ఇది మనోడు ఉండే ఇల్లు అనమాట. చూడండి పైన తప్పెలాలు కెరైకుండలు అన్నీ ఎంత శుభ్రంగా ఉంచుకున్నారో. ముత్తల బల్ల దగ్గర మేమైతే ఇంత నీట్నెస్గా ఉంచుకోము. ఇది టీవీ గది అనమాట, ఇది వంటగది. చూడండి మొత్తం తప్పేలాలు, ఇది పక్కన ఫ్రిడ్జ్ ఏమో, అటుపక్క ఒక రూము. పెళ్ళి కదా బస్తాలు మొత్తం నింపేశారు, పెళ్లి సామాన్లు నిండిపోయి, అందుకే మొత్తం చూపించలేకపోతున్నాను అంది మీకైతే. చూడండి ఎంత నీట్నెస్గా ఉంచుకున్నారో. ఇప్పుడు మనం పైన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి చూద్దాం ఊరు ఎలాగుంటుందో. లేదండి పైన నుంచి చుట్టూ చెట్లు అడ్డేసాయి. యాక్చువల్గా అయితే ఆ పక్కన ఒక కొండ ఉంటుంది, మొత్తం కొండలు. పల్లెటూరులా కనిపిస్తుంది కానీ చుట్టూ కొండలేనండి. చిన్న ఘాటి ఉండేది నాకు చూపించాను కదా. చూడండి ఇక్కడ నుంచి సూర్యుడు ఎంత రొమాంటిక్గా కనిపిస్తున్నాడు. సూర్యుడు కనిపించే దగ్గర కరెక్ట్గా టెంట్లు వేశారు. యాక్చువల్గా అయితే నిన్న మాట్లాడింది వాళ్ళు అక్కడ పెట్టారని అక్కడ అనుకున్నారు, చాలా పెద్ద గ్రౌండ్, కానీ ఇల్లుకి చాలా దూరం అనుకుని అక్కడ పెట్టలేం అవ్వలేదు. ఇక్కడ పెట్టారు కానీ బాగుందండి. ఇక్కడైతే చాలా వ్యూ బాగుంది. ఇక్కడ నుంచి అయితే పక్కన చర్చ్ ఉంది, ఆ ముందులో ఒక చర్చ్ ఉంది, 3 చర్చిలు ఉన్నాయి ఇక్కడైతే. ఊరైతే చాలా పెద్దదండి. చూపించడానికైతే చాలా ట్రై చేస్తాను వీలైతే. నిన్న వచ్చాను కానీ నేనైతే చూడలేదు, మొత్తం తిరగలేదు. ఒక పక్క ఆ సైడ్ వెళ్ళాను ఒకటే, ఆ సైడ్ ఒకటే వెళ్ళాను. కాసేపు కొండకి వెళ్ళాను అంతే. కాఫీ చెట్లు అన్నీ ఉన్నాయి అక్కడ, మిరియాల చెట్లు. ఇదన్నమాట పైనుంచి వ్యూ. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీళ్ళు చూడండి ఇక్కడ మన నాటుకోళ్ళలాగా పెంచుకుంటున్నారు, సరదాగా తిరుగుతూ ఉంటాయి. అది చూడండి ఇప్పుడు వీడియో తీస్తుంటేమో భయపడి వెళ్ళిపోతున్నాయి. ఆగా ఎటు వెళ్ళిపోతున్నా? ఇక్కడ దొరికారమ్మమ్మ, ఎక్కడ వెళ్ళిపోతున్నారు? వీటి పేర్లు వచ్చేసరికి టర్కీ పక్షులు అంటారండి. ఇది టర్కీ కోడిలో పక్షులు అంటారు యాక్చువల్గా అయితే ఇది. కానీ వీళ్ళు చూడండి మన కోళ్ళలాగా పెంచుతున్నారు ఇక్కడైతే. నేను ఇప్పుడైతే ఒక వీధికి వచ్చానండి. చూడండి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాను. కార్లు అన్ని బైకులు ఉన్నాయి కానీ ఇల్లు అయితే పెంకుటిల్లుతోనే కట్టుకున్నారు. ఏ విధంగా చూడండి అన్నీ చిన్న చిన్న ఇల్లులే. ఎవరు ఇటుపక్క ఈ వీధిలో అయితే ఎక్కడ నాకు కనిపించలేదు డాబా ఇల్లు. మా ఫ్రెండ్ గాడు వీధిలో అయితే డాబా ఇల్లు ఉన్నాయి కానీ ఈ వీధిలో అయితే అన్నీ పెంకుటిల్లులే, రేకులలే. చూడండి ఏ విధంగా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి చూడడానికి. నడుచుకుంటూ వెళ్తున్నాను. అంటే మా ఫ్రెండ్ అనమాట. చూడండి ఇతనే మా ఫ్రెండ్, ఇక్కడికి వచ్చాక పరిచయం అయ్యాడు. ఇప్పుడు మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వెళ్ళాక చూపిస్తాను ఆగండి. ఇంకా దగ్గరలోనే చేరామనేసి అన్నాడు. మనోడైతే స్నానం చేయలేదన్నమాట ఇందాక మాట్లాడాడు కదా, పేరైతే మనోహర్. ఇక్కడ చూడండి ఒక ముసలావిడ ఏం చేస్తుందో మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఆగండి. చేయమ్మా రంగు రాస్తున్నావా? ఇది లోపల అయితే డెకరేషన్ ఇంకా అవుతుంది. ఇది లోపల అవుట్పుట్. వంట దగ్గరికి వెళ్దాం. ఇక్కడైతే వంట చేస్తున్నారు.
ఇప్పుడు ఓవర్గా అయిపోయిందనమాట డెకరేషన్ అంతా. చూపిస్తాను లోపల ఏ విధంగా ఉందో చూసేద్దాం. ఒకసారి లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు. ముందుగా అయితే వచ్చినంటే స్క్రీనింగ్ వేయించాడు మనోడు. చూసారు కదా ఎదురుగానే స్క్రీనింగు. అలాగ స్టేజ్ ఆ పైన పక్కన కొట్టేవాళ్ళు బ్యాండ్ వాళ్ళు అనమాట. చూసారు కదా మన వాళ్ళు బాగా వాయిస్తారట. సకల ఆశీర్వాద కారణభక్తుడు నీకే వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధ ఆత్మదేవ. ఆకాశమని సింహాసనం భూమిని పాదపీఠం మీద ప్రభువా నీకే వందనాలు ఇది చూస్తున్నారు కదా, ఇది సారీ సామాన్లు అండి. మీకు ఇంతకుముందు చూపించినప్పుడల్లా ఇంటి ముందులు పెట్టేవాళ్ళు. వీళ్ళైతే పెళ్లి జరిగే దగ్గర లోపల తీసుకొచ్చేసారు. ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదండి ఇంటి దగ్గర. కొద్దిగా కొద్దిగా కొంచెం తోట కొద్దిగా 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 కింద వీళ్ళిద్దరూ గోదావరి నుంచి వచ్చారండి. మాయ అలాగుందిరా టెస్ట్ చేసి చెప్పు.
ఎలా కనిపించింది బ్రో? మీకు ఎలా కనిపించింది? నచ్చిందా ఫుడ్? స్వీట్ అది తినేసాం అప్పుడే బనానా. ఆకలితో ఉన్నాడు కదా మంచి. ఎందుకు కూడా ఇచ్చారు ప్యాకెట్. ఎవర్రా మీ మామయ్యాలా? ఎవరిచ్చారా? మీ సొంత మామయ్యాలా? నా సొంత కాదు, అక్కడ ఒడిశా వాళ్ళు. ఒడిశా వాళ్ళ పట్టుకొని ఉండాలి. ఇందులో ప్యాక్ చేసి ఇచ్చారండి. ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. ఏపిదా ఇదిరా కింద రాశారు ఫ్రమ్ గుడుపాంగ్. ముందే పరువు పెడదు. నువ్వు తినిపించమంట. పెళ్ళి ఎప్పుడైతే అయిపోయిందో తర్వాత నుంచి గట్టిగా వర్షం పడిందండి. వర్షం పడడం వల్ల చాలా డిలే అయిపోయింది. లేకపోతే డిమ్సా డ్యాన్స్ మధ్యాహ్నమే స్టార్ట్ చేస్తామనేసి అన్నారు. అందుకే సాయంత్రం అయిపోయింది. ఇది ఇప్పుడు వీడియో తీస్తున్నది 4-5 ఆ టైం మధ్యలో తీస్తున్నాను ఇది.
చూసారు కదండి వీడియో అయితే ఎలాగుందో మీకు. నాకైతే చాలా ఎంజాయ్ చేశానండి ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే మా సంప్రదాయంలో అయితే మేము నైట్ పూట మామూలు డ్యాన్స్ చేస్తాము. నాకైతే ఇక్కడికి వచ్చాక టిమ్సా డ్యాన్స్ చేసి చాలా అదొక తెలియని హ్యాపీనెస్ లాగా నాలో కలిగింది. పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా జరిగిందండి. చూసారు కదా ఎంతమంది వచ్చారో. నాకు తెలిసి మొన్న ఈ అంటే మా ఏజెన్సీలో ఇంత గ్రాండ్గా చేసుకోవడం నేనైతే ఫస్ట్ టైం అండి. నేనైతే ప్రజెంట్ స్టేషన్కి వచ్చేసాను, అయిపోయింది మొత్తము. ఇంకా అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు, ఇంకా డ్యాన్స్ చేయమన్నారు, కాసేపు ఉండమన్నారు. కానీ మరి నాకు టైం అయిపోయింది, ఇప్పటికి ఎక్కువ రోజులు అయిపోయింది అనేసి వచ్చేసాను. వాళ్ళైతే నాకు చాలా బాగా చూసుకున్నారండి, మా ఫ్రెండ్ వాళ్ళైతే. అన్ని విషయాల్లో స్నానాలు కానీ ఏదైనా ప్రతి విషయాల్లో నాకు చాలా కేర్ఫుల్గా నాకు చూసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలాగ అనిపించిందో వీడియో అయితే కామెంట్ చేసి నాకు తెలియజేయండి. మీకు నచ్చిందో నచ్చలేదో తప్పకుండా ఈ వీడియో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, సరేనా? ఇంకెందుకు, మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్.